ఫలితంగా అధికారులు అఫీషియల్గా మరొకసారి 13వ తారీఖు ఇస్తాము అని చెప్పారు. ఇవ్వడమే కాదు, ఇప్పుడు మన ఈరోజు పోరాటానికి మద్దతుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ చుక్కారాములు గారు వచ్చారు. ఆయనకు ఆర్డర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. మనల్ని ఉద్దేశించి ముందుగా చుక్కారాములు గారు మాట్లాడతారు. సోదరులారా, అలాగే మీడియా మిత్రులు, పెద్దలు అందరికీ కూడా నమస్కారం. మీ అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎవరైతే పేదలు ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి విచారణ జరిపి మరి మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు. ఇవాళ జైరాబాద్ ఒక మున్సిపల్ పట్టణము. మరి ఇక్కడ ఇళ్ల సమస్య చాలా తీవ్రంగా ఉంది. మనందరం కూడా పేదవాళ్ళము, రెక్కాడితే కానీ డొక్క నిండనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళము. ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఇవాళ నివాసం అనేటువంటిది మరి పెద్ద సమస్యగా పట్టణాలలో తయారవుతూ ఉంది. అందుకని మరి అనేక రకాలుగా ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం గతంలో పోరాటం జరిగింది. మన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రజల కోసం నిలబడ్డారు. మరి అనేక కేసులు కూడా పెట్టి మరి అనేక నిర్బంధం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు న్యాయం జరగాలి, పేదలకు న్యాయం జరగాలి అని చెప్పి ఎర్రజెండా సిపిఎం పార్టీ కొట్లాడుతున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది, మేమే ఇల్లు కట్టిస్తాము, మీరెందుకు భూ పోరాటం చేస్తున్నారు, మీరెందుకు భూముల మీదకి పోతున్నారని చెప్పేసి ఆనాడున్న ప్రభుత్వం చెప్పింది. మరి దాని ప్రకారం కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి నిర్మాణం జరిగినాయి. 560 మందికి ఎంపిక జరిగింది. మీ అందరికీ కూడా అలాట్మెంట్ చేస్తూ ఇండ్లను మీ అందరికీ అప్పగిస్తూ లెటర్లు కూడా ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. మరి ఆ రకంగా లెటర్ ఇచ్చిన తర్వాత మరి మనకు తాళం చేయిస్తే పోయి గృహప్రవేశాలు చేసుకొని మనందరం కూడా కాపురాలు ఉంటాం, నివాసాలు ఉంటాం. మరి ఆ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర అయిపోయినప్పటికీ కూడా తాళం చేయి మనకు వస్తలేదు. అలాట్మెంట్ లెటర్ ఏమో చేతులు ఉన్నది. ప్రభుత్వం ఇచ్చిన అలాట్మెంట్ లెటర్ ప్రకారము వెంటనే తాళం చేయిస్తే మరి మన ఇండ్లకు మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సమస్య మీద కూడా మళ్ళా సిపిఎం పార్టీ మీకు అండగా నిలబడ్డది. పెద్ద ఎత్తున కూడా కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నది. మరి మనం పెద్ద ఎత్తున మొన్న కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఈరోజు కూడా మరి అధికారులు తక్షణమే ఇల్లు ఇవ్వకపోతే మేమే పోయి ఇళ్లను ఆక్రమించుకుంటామని చెప్పినాం. ఇక ఆగే ఓపిక మనకు లేదు, మన ఓపిక నశించిపోయింది. ఇక ఈ కార్యాలయాల చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి ఇక మన ఓపిక లేనటువంటి స్థితిలో మరి ఇలా ఏదో ఒక కార్యక్రమం తీర్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ కూడా చెప్పినాం. ఈరోజు మేము కూడా దీంట్లో పాల్గొనడం కోసం ఇక్కడ దాకా వచ్చినాం. మరి ఏమైనా ఇలా శుభ పరిణామము, ప్రభుత్వం వాళ్ళు, కలెక్టర్ వాళ్ళు మనకు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇందులో 526 మందికి మరి వెంటనే ఇండ్లు అలాట్ చేయండి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఒక 134 మందికి మాత్రం వాళ్ళ మీద కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి. కొంతమంది వాళ్ళ మీద ఫిర్యాదులు చేసిర్రు. అది మేము విచారణ జరుపుతామని చెప్పేసి మరి ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా చెప్పారు. మరి ఈ 526 మందికి ఎప్పుడు మాకు తాళం చేయిస్తారు అని అంటే 13వ తారీఖు నాడు వచ్చి తాళం చేయి తీసుకోండి అని చెప్పి కూడా ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పారు. ఇది మన పోరాట విజయము. ఏదైనా పోరాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది తప్ప మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎవరు కూడా మనకు ఆకలి అయితే అన్నం పెట్టాలంటే అమ్మనైనా అడిగితేనే అన్నం పెడతారు తప్ప ఎవరు వచ్చి పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు పేదల పక్షాన మరి ఈ డబుల్ బెడ్రూమ్ సమస్య, అలాట్మెంట్ సమస్య పరిష్కారం కావడం కోసం మీరందరూ ఐకమత్యంగా ఉన్నారు. మీకు అండగా మేమందరం ఉన్నాం. మన ట్రేడ్ యూనియన్లు, మన సిఐటి కార్యకర్తలు కూడా ఈరోజు మీకు అండగా నిలబడ్డారు. ఎందుకంటే మీలో ఎక్కువ మంది పనిచేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రాగానే చెప్తున్నారు, ఇట్లా రోజు తిరగాలంటే ఎట్లా, మాకు ఇవాళ రోజు కూలిపోతున్నది, మా జీవనోపాధి ఇబ్బంది అవుతున్నది అని చెప్పేసి కూడా ఇవాళ చాలామంది పేదలు చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో ఎక్కువ మంది మహిళలు ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాము అని అంటే మరి మీ అందరూ కూడా ఈ సమస్య యొక్క తీవ్రత ఎట్లుంది అనేది దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతున్నది. మరి ఏమైనా ఈ సమస్య పరిష్కారమైనందుకు సంతోషము. మీ అందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. వాళ్ళ అన్న మాట ప్రకారం తహసీల్దార్ గారు 13వ తారీఖు నాడు మనకు తాళం చేతులు ఇచ్చి మనందరినీ కూడా గృహప్రవేశాలు చేయించాలి. ఒకవేళ ఆలస్యం జరిగితే మాత్రం ఇక మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేది ఉండదు. మనం పోయి మన డబుల్ బెడ్రూమ్ మన దగ్గర కాగితం ఉన్నది, పోయి సక్కగా పోయి అక్కడే తీసుకున్నాం.
ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ కాపీని గౌరవించి ఇవాళ మన ఆందోళనను విరమిస్తున్నాం. వచ్చి ఇది సమస్య పరిష్కారమైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ రైట్ అమ్మ, అందరికీ ధన్యవాదాలు. రేపు 13వ తారీఖు రోజు అందరూ ఎక్కడ ప్లేస్ అనేది చెప్తారు. అది మున్సిపల్ ఆఫీసా అక్కడనే అనేటువంటి చెప్తామని చెప్పి చెప్పిండ్రు. ఆ పొద్దున మాట్లాడినప్పుడు కూడా ప్లేస్ చెప్తామని చెప్పి చెప్పారు. టైము ప్లేస్ చెప్తారు. దాన్ని బట్టి మనం అందరం కూడా ప్రొసీడ్ అయినా మీరు అందరూ 13వ తారీఖు వరకు ఎక్కడికక్కడ మీ పనులు మీరు చేసుకోవచ్చు. అట్లనే మన జైరాబాద్లో ఆ రోజు మనం ఆర్టీఓ ఆఫీసు ముట్టడి సందర్భంగా అనేక రకాల సూచనలు ఇస్తూ ఉన్నటువంటి మన సిపిఎం జైరాబాద్ ఏరియా కమిటీ కార్యదర్శి రామచంద్రన్ మాట్లాడితే కోరుతాం. మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా ఆ రోజు మనం సాటర్డే శనివారం ఉంది, తర్వాత ఆదివారం ఉంది, బోనాల పండుగ ఉంది. కాబట్టి ఆ రోజు కూడా పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీకు అందరితో కూడా ఆ రోజు సంప్రదింపులు చేయడం అనేటువంటి జరిగింది. అందరూ కూడా పోరాటం చేస్తే ఖచ్చితంగా ఐక్యంగా ఉంటేనే సాధ్యమైతే తప్ప లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి మీరు అందరూ కలిసి ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయానికి సిపిఎం పార్టీ మీ వెనకాల ఉంటుంది, కట్టుబడి ఉంటుందని చెప్పేసి అని ఆ రోజు చెప్పడం అనేటువంటి జరిగింది. అదే పద్ధతుల్లో నేను ఆ రోజు కూడా చెప్పిన ఈ జైరాబాద్ పట్టణంలో ప్రభుత్వ స్థలాలు లేవు అని అంటే గుడిసెలేసి కేసులు పెట్టించుకొని జైలు పోయినటువంటి చరిత్ర సిపిఎం పార్టీ తప్ప ఇంకొక పార్టీది ఈ నియోజకవర్గంలో లేదు. రెండోది, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము ఇళ్ల స్థలాలు సిపిఎం వాళ్ళు అడుగుతున్నారు, మేము ఇల్లే కట్టిస్తామని చెప్పేసి అన్నప్పుడు కూడా మీరు కట్టియండి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అని కూడా దరఖాస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇందులో చాలామంది అందులో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అని పోరాటం చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఆ రోజు కూడా ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ఒకటే మాట చెప్పినాం, మీరు ఏదన్నా స్పష్టమైనటువంటి హామీ ఇస్తే మేము ఈ జనాలందరూ నేర్చుకొని షో చేయాలని చెప్పేసి ఆందోళన చేయాలనేది మాకేం షోక్ లేదు. కాబట్టి మీరు స్పష్టమైన హామీ ఇస్తే మేము మీకు సహకరిస్తామని చెప్పేసి అని కూడా ఆ రోజు మనం చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తుక్కారాములు గారు, జిల్లా కార్యదర్శి జయరాజు, తర్వాత ఇక్కడ సిపిఎం పార్టీగా మేము ఇక్కడ అందరం కూడా జరిగే ప్రతి పోరాటంలో మేమందరం కూడా మీకు వెళ్ళ మీకు అండదండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తే తాళాలు ఇవ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజే కనుక ఇళ్లలో కొండి అని అంటే ఈరోజు ఈ సర్టిఫికెట్ సమస్య వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఈ తాళాల సమస్య వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ రోజు వాళ్ళు కూడా ఓట్ల కోసం సర్టిఫికెట్ ఇచ్చిండ్రు, మిమ్మల్ని మర్చిపోయారు. కానీ ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అది అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని అంటే ఆ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పినాం, అక్రమంగా ఎవరైనా తీసుకుంటే ఇల్లీగల్గా ఎవరైనా తీసుకుంటే మీరు వాళ్ళకి ఇయ్యము అని అంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ వీళ్ళందరూ కూడా షాపులల్లో, కిరాణా షాపులల్లో అనేక రకాల రోజువారీగా పనిచేసుకొని అది బతికేటువంటి వాళ్లకు కొద్ది మందితో మీరు ఎందుకు అప్తురు అని చెప్పేశారంటే మేము ఇస్తాము అన్న తర్వాతనే విచారణ కోసం వాళ్ళు లేచిండ్రు. ఆ రకంగా మనం ఆ రోజు మాట్లాడడం మూలకంగానే ఈ రోజు వాళ్ళు మేము ఇంతమందికి ఇస్తామని చెప్పేసి వచ్చింది. అందుకని ఎవరైతే అర్హులు ఉన్నారో ఒకవేళ వాళ్ళకి రాకపోతే జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళ పక్షాన కూడా ఖచ్చితంగా కొట్లాడతాము. ఎవరికైతే జెన్యున్ వచ్చిందో వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళండి. కానీ ఎర్ర జెండాను సిపిఎం పార్టీని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రోజులు పోరాటం జరుగుతుంటే ఏ ఒక్క పార్టీ కూడా రాలేదు, ఏ ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వలేదు. మరి ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఇచ్చినాం నీవెందుకు ఇవ్వమని చెప్పేసి అని ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు, ఆర్డీఓ ఆఫీస్ పక్కన. కానీ రాలే, మైపాల్ ఫోన్ చేసిండు, సార్ మేము మీరే ఇచ్చారు సర్టిఫికెట్లు, మేము పోరాటం చేస్తున్నాం మీరు రండి అని అంటే రావడానికి కూడా చేత కాలేదు. అంటే ఏం మతలబ్ ఉన్న దానిలో. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉండాలి. ఎర్ర జెండా పార్టీని సిపిఎంను గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా మీరు ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కారం అయితే తప్ప ఇది అయిపోయింది మళ్ళీ మా దారి మాదే మీ దారి మీదే పరిష్కారం కావు. అందుకని ఏదన్నా మీరు ఉండొచ్చు, మీ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఐక్యంగా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఐక్యంగా మీరు పోరాటం చేయాలని సిపిఎం పార్టీని ఆదరించాలని చెప్పేసి మీకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ